వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక తెలుగు దొంగల పార్టీ అని, అదొక డ్రగ్స్ నిలయం అని చెప్పి చెప్తా ఉంటారు. ఇప్పటికే టీడీపీ యాక్టివిటీస్ మీద, టీడీపీ కార్యకర్తల యాక్టివిటీస్ మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఏమో ఒకవైపు స్టూడియోలో కూర్చొని నేను వైలెన్స్ అంటే నాకు నచ్చదు, ఎంతసేపు నా చేయికి మట్టి అంటకుండా కార్యకర్తలు కింది స్థాయి లీడర్లతో చేయిస్తారని చెప్పి చెప్తా ఉంటాడు. ఆయన వియంకుడు దగ్గుబాటి కూడా దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఎందుకంటే, బెంగళూరులో రీసెంట్గా అంటే పోలింగ్ ముగిసిన తర్వాత బెంగళూరులో ఒక రేవ్ పార్టీ వెలుగు చూసింది. దాంట్లో ఇంచుమించు 150 మందికి పైగా తెలుగు అండ్ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కీలకమైన సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు పట్టుబడ్డట్టు రకరకాల వార్తలు వచ్చినాయి. అన్ని పక్కన పెట్టి అంటే జనసేన కార్యకర్తలు, తర్వాత జనసేన బి గ్రేడ్ లీడర్లు, ఇట్లా చాలా మంది బుక్ అయినట్టు అందులో సమాచారం. అయితే ఇవన్నీ పక్కకు పెట్టి నటి హేమ మీద మాత్రం పెద్ద ఎత్తున ట్రోల్స్కు దిగింది ఈ టీడీపీ అండ్